హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రొమాంటిక్ రాత్రి పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే ఉదయం 10 గంటలకు 2 కార్లలో కుటుంబంతో గుడికి బయలుదేరారు. మొదటి కారులో పెద్దవాళ్ళు కూర్చోగా వెనక వస్తున్న మహీంద్ర జీప్లో సూర్య, నీలాక్షి, కీర్తి మరియు ఇంకో 2 కజిన్స్ కూర్చున్నారు. సూర్య మరియు నీలాక్షి వెనక సీట్లో పక్కపక్కనే కూర్చున్నారు. గ్రామదేవత గుడి ఊరి పొలిమేలలో చిన్న కొండ మీద ఉంది. అక్కడికి వెళ్లే దారి అంతా మట్టి రోడ్డు గుంతలతో నిండి ఉంది. జీప్ కుదుపులకు గురవుతున్న ప్రతిసారి నీలాక్షి బ్యాలెన్స్ తప్పుతుంది. ఒక పెద్ద గుంత రాగానే జీప్ ఒక్కసారిగా ఎగిరిపడింది. ఆ కుదుపుకు నీలాక్షి వెళ్ళి సూర్య భుజానికి గట్టిగా ఢీకొట్టింది. ఆమె కంగారుగా వెనక్కి జరగబోతూ ఉండగా సూర్య తన కుడి చేతిని ఆమె నడుం వెనక నుండి తీసుకెళ్లి కార్ సీట్ను గట్టిగా పట్టుకున్నాడు. ఒక రకంగా తన చేత్తో ఆమెకు రక్షణ వలయంలా ఏర్పరిచాడు. పట్టుకొని నీలాక్షి దారి సరిగా లేదు అన్నాడు మృదువుగా. ఆమె సూర్య చేతి వైపు చూసింది. అతని వెచ్చని చెయ్యి ఆమె నడుమును సున్నితంగా తాకుతోంది. ఆ స్పర్శకు ఆమె శరీరమంతా పులకరించిపోయింది. సూర్య కూడా ఆమె సామీప్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆమె జుట్టులోని మల్లెపూల సువాసన, ఆమె పట్టుచీర కదలికలు ఇవన్నీ అతని ఇంద్రియాలను బంధిస్తున్నాయి. కేవలం 2 రోజుల క్రితం ఈ పెళ్లి వద్దనుకున్నవాడు ఇప్పుడు ఆమెకింతలా ఆకర్షితవ్వడం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. జీప్ గుడికి చేరుకునే వరకు ఆ ప్రయాణం ఇద్దరికీ ఒక మధురమైన మౌన గీతంలా సాగింది. గుడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. పెద్ద రావి చెట్టు కింద అమ్మవారి విగ్రహం చుట్టూ పచ్చని పొలాలు. కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారికి పూజలు చేశారు. పూజారి గారు కొత్త దంపతుల పేరు మీద అర్చన చేసి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. అంతా సజావుగా సాగుతుంది అనుకున్న సమయంలో రఘురామయ్య గారి దూర బంధువైన కాంతమ్మ గారు అక్కడికి వచ్చారు. ఆమెకెప్పుడు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం, వంకలు పెట్టడం అలవాటు. కాంతమ్మ గారు నీలాక్షిని పైనుండి కిందకు చూసి నోరు వంకర తిప్పుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఏంటో అన్నయ్య, మన సూర్యబాబు ఫారిన్లో చదువుకున్నాడు, పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు. వాడికి తగిన సంబంధం సిటీలో ఎవరినైనా ఆధునిక భావాలున్న అమ్మాయిని తెస్తావనుకున్నాను. కానీ నువ్వేమో ఈ పల్లెటూరు పిల్లని తీసుకువచ్చావు. రేపొద్దున సూర్యబాబుతో పాటు విదేశాలకు వెళ్ళాలి అన్నాం. అక్కడి పెద్ద పెద్ద పార్టీలలో ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడాలన్నాం. ఈ పిల్ల ఏం సరిపోతుంది? సూర్య స్టేటస్కు ఈ పిల్ల ఏమాత్రం మ్యాచ్ కాదు అని అందరి ముందు నిర్మోహమాటంగా అనేసింది. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. నీలాక్షి ముఖం అవమానంతో చిన్నబోయింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తన పల్లెటూరి నేపథ్యం గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఆమెకు చాలా బాధగా ఉంటుంది. తను తలదించుకొని అలాగే నిలబడిపోయింది. పార్వతి గారు ఏదో చెప్పేంతలో అందరిని ఆశ్చర్యపరుస్తూ సూర్య ముందుకు వచ్చాడు. అతని ముఖంలో తీవ్రమైన కోపముంది. కానీ స్వరాన్ని చాలా నిగ్రహించుకుంటూ మాట్లాడాడు. ఒక్క నిమిషం కాంతమ్మ అత్తయ్య, సూర్య గొంతులో ఉన్న గాంభీర్యానికి అందరూ నిశ్శబ్దమయ్యారు. స్టేటస్ అంటే ఏమిటత్తయ్యా? మనం వేసుకునే బట్టలా, లేక మనం మాట్లాడే ఆంగ్ల భాష? నా దృష్టిలో స్టేటస్ అంటే ఒక మనిషి వ్యక్తిత్వం, సంస్కారం, నా తోటివారిని గౌరవించే విధానం. సిటీలో పార్టీలకు వెళ్ళి గ్లాసులు పట్టుకుని నిలబడే వాళ్ళందరికీ స్టేటస్ ఉన్నట్టు కాదు. సూర్య నీలాక్షి దగ్గరికి వెళ్ళి అందరి ముందు ఆమె చేయి పట్టుకున్నాడు. నీలాక్షి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నా భార్య నీలాక్షి పల్లెటూరు అమ్మాయి కావచ్చు, కానీ ఆమెకున్న సంస్కారం, పెద్దల పట్ల ఉన్న గౌరవం, ఆమెలోని నిజాయితీ నేను ఏ సిటీ అమ్మాయిలోనూ చూడలేదు. ఓ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో, ఆత్మీయతను ఎలా పంచాలో ఆమెకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. విదేశాల్లో పార్టీలకు ఆమె నాతో వస్తుందా రాదా అన్నది మా వ్యక్తిగత విషయం. కానీ ఒక భార్యగా, నా ఇంటి మహాలక్ష్మిగా ఆమె నా స్టేటస్కి ఏమాత్రం తక్కువ కాదు. పైగా నాలాంటి కఠినమైన మనసత్వం ఉన్నవాడికి ఆమె లాంటి సున్నితమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. దయచేసి ఇక ముందు నా భార్య గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను అని చాలా కరాఖండిగా చెప్పాడు సూర్య. ఆ మాటలు విన్న కాంతమ్మ గారి నోట మాట రాలేదు. తలదించుకొని
పక్కకు వెళ్ళిపోయింది. రఘురామయ్య గారు గర్వంగా సూర్యవైపు చూసి నవ్వారు. సులోచన పార్వతి గారు కూడా సంతోషపడ్డారు. కానీ వాటిన్నిటికంటే ముఖ్యంగా నీలాక్షి మనసులో ఆ క్షణం ఒక పెద్ద భూకంపం వచ్చినట్టయింది. 2 రోజుల క్రితం నాకీ పెళ్ళి ఇష్టం లేదు అని ముఖం మీద చెప్పినవాడు ఈరోజు 10 మంది ముందు తన ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఒక కొండలా తన ముందు నిలబడి తన్ని వెనుకేసుకొచ్చాడు. నా భార్య అంటూ సగర్వంగా అందరికీ పరిచయం చేశాడు. సూర్య ఆమె చేతిని వదిలేసి వెళ్దామా అన్నట్టుగా కళ్ళతో అడిగాడు. నీలాక్షి కళ్ళల్లో కృతజ్ఞత చెప్పలేనంత గౌరవం. ఆ గౌరవం వెనక నెమ్మదిగా మొలకెత్తున గాఢమైన ప్రేమ. సూర్య ఒక నిజమైన మగాళ్ళ తనను రక్షించిన విధానం ఆ మనసులో అతని స్థానాన్ని ఆ మాంతం పెంచేసింది. ఈ మనిషి పైకి ఎంత కఠినంగా ఉన్నా లోపల మాత్రం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అతని మనసును పూర్తిగా గెలుచుకునే వరకు నేను విశ్రమించను అని ఆ మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. తిరుగు ప్రయాణంలో కారులో ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఉన్నా ఆ నిశ్శబ్దం 1000 మాటలు మాట్లాడుకుంటుంది. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చే దారిలో కారులో ప్రయాణిస్తున్నంతసేపు నీలాక్షి చూపులు సూర్య మీద ఉన్నాయి. ఆమె కళ్ళలో ఎప్పుడు భయం లేదు, ఒక విధమైన సంకోచం లేదు. కేవలం చెప్పలేనంత గౌరవం, ఆరాధన మాత్రమే ఉన్నాయి. కాంతమ్మ గారి మాటలకు తన హృదయం ముక్కలైపోయినప్పుడు, తన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు సూర్య ఒక రక్షకుల్లా తన ముందు నిలబడిన తీరు ఆమె కళ్ళ ముందు పదే పదే మెదులుతుంది. నా భార్య అంటూ అతను సగర్వంగా చెప్పిన మాటలు ఆమె చెవుల్లో అమృతంలా వినిపిస్తున్నాయి. ఇంటికి చేరుకోగానే పెద్దవాళ్ళందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవటంలో పడిపోయారు. సూర్య నేరుగా మేడ మీద ఉన్న తన గదిలోకి వెళ్ళిపోయాడు. నీలాక్షి కూడా నెమ్మదిగా అతని వెనకే గదిలోకి వెళ్ళింది. సూర్య అద్దం ముందు నిలబడి తన కుర్తా బటన్స్ తీసుకున్నాడు. అడుగుల చెప్పుడు విని వెనక్కి తిరిగి చూశాడు. నీలాక్షి తలుపు దగ్గర నిలబడి అతని వైపు చాలా గాఢంగా చూస్తుంది. ఆమె పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు, కళ్ళల్లో ఒక తెలియని వెలుగు ఉన్నాయి. ఏంటలా చూస్తున్నావు అన్నాడు సూర్య తన కుర్తాను బెడ్ మీద వేస్తూ. నీలాక్షి నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. గుళ్ళో కాంతమ్మ అత్తయ్య గారు నన్ను అన్న మాటలకు మీరు స్పందించిన తీరు, నా కోసం మీరు నిలబడిన విధానం, థ్యాంక్ యూ సూర్య గారు అంది చాలా మృదువైన స్వరంతో. సూర్య మా కళ్ళలోకి చూశాడు. నేను నీ కోసం మాత్రమే నిలబడలేదు నీలాక్షి. నా ఇంటి కోడలుగా, నా భార్యగా నీకు ఒక స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అది నా పరువును తీసినట్టే. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సమాజం దృష్టిలో నువ్వు నా భార్యవి, నిన్ను గౌరవించడం నా బాధ్యత అన్నాడు కాస్త గంభీరంగా. అతని మాటల్లో కాఠిన్యం ప్రదర్శించడానికి ప్రయత్నించినాం. అతని కళ్ళల్లో మాత్రం ఆమె పట్ల ఉన్న శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. నీలాక్షికి అది అర్థమైంది. మీరు పైకెంత కఠినంగా మాట్లాడినా మీ మనసులో నా మీద ఒక సానుభూతి, ఒక రక్షణ భావం ఉన్నాయని నాకు తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు మీరు నాకు భర్తగా మీ బాధను 100% నిర్వర్తించారు. నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టారు. ఆ ఒక్క కారణం చాలు సూర్యగారు. జీవితాంతం నేను మీ నీళ్ళ ఉండడానికి అని చెప్పి సూర్యకి మాత్రం ఊహించిన విధంగా వంగి అతని పాదాలకు నమస్కరించింది నీలాక్షి. సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే వంగి ఆ భుజాలు పట్టుకుని పైకి లేపాడు. ఏమిటిది నీలాక్షి, పిచ్చి పనులు చేయకు. నాకు ఈ కాళ్ళ మీద పడ్డాలు, పూజలు చేయటాలు ఇష్టముండదు అంటూ ఆమెను నిలబెట్టాడు. కానీ ఆమెను పైకి లేపే క్రమంలో వారిద్దరి ముఖాలు చాలా దగ్గరయ్యాయి. నీలాక్షి శ్వాస సూర్య పెదవులను తాకుతుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నిండి ఉన్నాయి, కానీ అవి ఆనంద బాష్పాలు. సూర్య చేతులు ఇంకా ఆమె భుజాల మీద ఉన్నాయి. ఆమె స్పర్శలో ఉన్న ఒక విధమైన స్వచ్ఛత సూర్యని కట్టిపడేస్తుంది. నీలాక్షి అని గుసగుసగా పిలిచాడు సూర్య. అతని గొంతులో అప్పటిదాకా ఉన్న గాంభీర్యం పోయి ఒక మత్తు ఆవరించింది. నీలాక్షి కళ్ళు మూసుకుంది. ఆమె గుండె చప్పుడు సూర్యకు స్పష్టంగా వినిపిస్తుంది. అతను నెమ్మదిగా తన చేతులను ఆమె భుజాల నుండి జారవిడుస్తూ ఆమె నడుం వైపు తీసుకువెళ్ళబోయాడు. అతని మనసులో తన గతానికి ప్రస్తుతానికి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. తన్ను తాను ఆపుకోలేకపోతున్నాడు. సరిగ్గా అప్పుడే తలుపు మీద ఎవరో తట్టిన చప్పుడు వినిపించింది. ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరంగా జరిగారు.
అన్నయ్య, వదిన, కిందకు రండి, తాతయ్య గారు పిలుస్తున్నారు అంటూ కీర్తి గొంతు వినిపించింది. వస్తున్నాం అని అరిచాడు సూర్య తన గొంతును సరిచేసుకుంటూ. నీలాక్షి సిగ్గుతో ముఖం తిప్పుకొని అద్దం ముందు నిలబడి తన చీరను కుంకుమను సరిచేసుకోవటం మొదలుపెట్టింది. సూర్య ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి తన వాచి పెట్టుకుంటూ కిందకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆ క్షణం వారిద్దరి మధ్య చోటు చేసుకున్నాం ఆ మౌన సంభాషణ, ఆ శారీరక సామీప్యం వాళ్ళ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాయి. సాయంత్రం 6 గంటలు అవుతుంది. సూర్యుడు పడమటి కొండల వెనక దాక్కుంటున్నాడు. ఆకాశం లేత నారింజ రంగులోకి మారింది. పక్షులు తమ గూళ్ళకు చేరుకుంటున్నారు. సూర్య మేడ మీద బాల్కాన్లో నిలబడి కాఫీ తాగుతూ ఏదో బిజినెస్ ఫైల్ చూసుకున్నాడు. కింద వాకిట్లో పనులన్నీ ముగించుకొని నీలాక్షి తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి వచ్చింది. ఆకుపచ్చని పట్టుచీరలో జల్లో కనకాంబరాలు పెట్టుకుని చేతులకు నిండుగా గాజులతో ఆమె నడిచి వస్తూ ఉంటే సూర్య చూపు అప్రయత్నంగానే ఫైల్ మీద నుండి ఆమె వైపు మళ్ళింది. నీలాక్షి తులసి కోట ముందు నిలబడి అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించింది. ఆ దీపపు కాంతిలో ఆ ముఖం ఒక అద్భుతమైన పెయింటింగ్లా మెరిసిపోతుంది. కళ్ళు మూసుకున్న ఆమె చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉంటే ఆమెలోని ఆ ప్రశాంతత, ఆ పవిత్రత సూర్యను మంత్రముగ్ధుని చేశాయి. విదేశాల్లో తాను చూసిన ఈ ఆధునిక అందం కూడా ఈ పల్లెటూరు పడుచుపిల్ల సహజ సౌందర్యం ముందు సాటి రాదని అతని మరోసారి అనిపించింది. నేనెందుకు తన్ని ఇంతలా గమనిస్తున్నాను? నేను తనకి దూరంగా ఉండాలి కదా. కానీ నా కళ్ళు నా మాట వినడం లేదు. నా మనసు ఎందుకు తన వైపే లాగుతుంది అని సూర్య తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ అతనికి సమాధానం దొరకలేదు. పూజ ముగించుకొని నీలాక్షి వెనక్కి తిరగబోతూ ఉండగా ఆమె చూపు హఠాత్తుగా మేడ మీద బాల్కాన్లో ఉన్న సూర్య మీద పడింది. అతను రెప్పవేయకుండా తన్నే చూస్తున్నాడని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్ళల్లో ఒక చిలిపి నవ్వు మెరిసింది. కావాలని ఆమె తన చీర కొంగును సరిచేసుకుంటూ అతని వైపు చూసి చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. సూర్య పట్టుబడ్డ దొంగల ఫీల్ అయ్యాడు. షర్ట్ తను చూసేసింది అని మనసులో అనుకుంటూ ఫైల్ మూసేసి తల పట్టుకున్నాడు. కానీ ఆ లోపల ఎక్కడో ఒక తెలియని ఆనందం. రాత్రి భోజనాల సమయం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. నీలాక్షి అందరికీ వడ్డిస్తుంది. సూర్య ప్లేట్ దగ్గరకు రాగానే ఆమె కావాలని కొంచెం నెమ్మదిగా వడ్డించడం మొదలుపెట్టింది. సూర్య ఆమె వైపు చూడకుండా భోజనం చేస్తున్నట్టు నటిస్తున్నాడు. కానీ అతని దృష్టి అంతా ఆమె కదలిక మీదే ఉంది. వదిన, అన్నయ్యకు ఆ బెండకాయ కూర అంటే చాలా ఇష్టం, కాస్త ఎక్కువయ్యి అని కీర్తి నవ్వుతూ చెప్పింది. నీలాక్షి బెండకాయ కూర వడ్డిస్తూ, అవునా, సూర్య గారికి ఏది ఇష్టమో ఏది కష్టమో నెమ్మదిగా అన్నీ తెలుసుకున్నాన్లే అంది ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ మాటల్లో ఉన్న డబల్ మీనింగ్ సూర్యకు మాత్రమే అర్థమైంది. అతను తింటున్న ముద్ద గొంతులో అడ్డుపడి చిన్నగా దగ్గాడు. వెంటనే నీలాక్షి నీళ్ళ గ్లాస్ తీసుకొని సూర్య చేతికి ఇచ్చింది. ఆ గ్లాస్ అందుకునేటప్పుడు వారిద్దరి వేళ్ళు మళ్ళీ తాకాయి. ఈసారి ఇద్దరికు కరెంటు షాక్ కొట్టలేదు. కానీ ఒక వెచ్చని అనుభూతి వారి నరాల్లో ప్రవహించింది. రఘురామయ్య గారు ఈ దృశ్యాన్ని చూస్తూ మురిసిపోయారు. చూసావా పార్వతి, వీళ్ళిద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నా పట్టుదల నెగ్గింది. నీలాక్షి లాంటి పిల్ల వస్తే అని మన సూర్యగాడి మనసు దారిలో పడదని నాకు ముందే తెలుసు అని తన భార్యతో మెల్లగా అన్నారు. పార్వతి గారు కూడా సంతోషంగా తల ఊపారు. భోజనాలు పూర్తయిన తర్వాత అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటలు దాటుతుంది. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. చల్లని గాలికి చెట్లాకులు సన్నగా శబ్దం చేస్తున్నాయి. సూర్య టెర్రస్ మీద ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో సిగరెట్ లేదు. కానీ అతని ఆలోచనలు మాత్రం పొగలా వ్యాపిస్తున్నాయి. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు, నీలాక్షి రాకతో మొదలైన కొత్త భావోద్వేగాలు, రెండిటి మధ్య నలిగిపోతున్నాడు అతను. అప్పుడే వెనక నుండి మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే చేతుల వేడిపాలు ఉన్న గ్లాసుతో నీలాక్షి నిలబడి ఉంది. వెన్నెల వెలుగులో ఆ మచ్చం ఒక దేవకన్యలా కనిపిస్తుంది. గాలికా ముంగుర్లు ముఖం మీద పడుతున్నాయి. ఇంకా పడుకోలేదా అని అడిగాడు సూర్య. మీరు గదిలో లేరు కదా, అందుకే పాలు తీసుకొని ఇక్కడికి వచ్చాను అంటూ పాల గ్లాసును అతనికి అందించింది.
సూర్య గ్లాసును తీసుకున్నాడు. థ్యాంక్స్, కానీ నా కోసం నువ్వింత శ్రమ పడవలసిన అవసరం లేదు నీలాక్షి. పగలంతా ఇంట్లో పనులు చేసి అలసిపోయి ఉంటావు. హాయిగా నిద్రపోవచ్చు కదా అని అన్నాడు. నీలాక్షి టెర్రస్ గోడ మీద చేతులు ఆనించి ఆకాశం వైపు చూస్తూ నిలబడింది. నాకేం అలసటగా లేదు సూర్యగారు. మా ఊర్లో పొలం పనులు చేసేదాన్ని. ఇవన్నీ నాకు చాలా చిన్న పనులు. పైగా మనసుకు ప్రశాంతం ఉంటే శరీరానికి అలసట తెలియదు అని అంది. ఆ మాటల్లోని అంతరార్థం సూర్యను ఆలోచనలో పడేసింది. నీకు ప్రశాంతత దొరికిందా అని అడిగాడు. నీలాక్షి అతని వైపు తిరిగింది. పూర్తిగా దొరకలేదు, కానీ దొరుకుతుందన్న నమ్మకం నిన్నటి కంటే ఈరోజు కొంచెం పెరిగింది. సూర్యగారు, మీ గురించి నాకు కొంచెం చెప్పరా? మీ వ్యాపారాల గురించి కాదు, మీ మనసు గురించి. మీరెందుకంత భయపడుతున్నారు? ఏ గతం మిమ్మల్ని ఇంతలా వెంటాడుతుంది అని చాలా సున్నితంగా ఒక మంచి స్నేహితురాలుగా అడిగింది. సూర్య వెంటనే సమాధానం చెప్పలేదు. పాలు తాగుతూ ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను లండన్లో ఉన్నప్పుడు శృతి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను నీలాక్షి. నా ప్రపంచం అంతా తనే అనుకున్నాను. నా ఇంట్లో వాళ్ళకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కాంతన్ నన్ను ప్రేమించింది నా కోసం కాదు, నా స్టేటస్ కోసం, నా డబ్బు కోసం అని నాకు తర్వాత తెలిసింది. నా పార్ట్నర్కి సంబంధించిన ఒక డీల్ కోసం తను నన్ను వాడుకుంది. ఆ మోసం నా గుండెల్లో ఒక బలమైన గాయం చేసింది. నమ్మకమన్న పదానికి నాకు అర్థం లేకుండా పోయింది. వాళ్ళందరూ అలాగే ఉంటారేమో అన్న ఒక తప్పుడు అభిప్రాయం నాలో నాటుకపోయింది. సూర్య గొంతులో ఆవేదన స్పష్టంగా తెలుస్తుంది. నీలాక్షి మౌనంగా అతని మాటల్ని వింటుంది. ఆమెకు అతని మీద జాలి వేసింది. ఎంత పైకి గంభీరంగా కనిపించినా లోపల ఒక చిన్న పిల్లాల్లా గాయపడి ఉన్నాడు. ఆ గాయం నుండి బయటకు రావటానికే నేను పనిలో పడిపోయాను. ఎవరిని నా దరిదాపుల్లోకి రానివ్వలేదు. కానీ తాతయ్య పట్టుదల వల్ల నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను నీతో మొదటి రోజు అలా కఠినంగా మాట్లాడింది నిన్ను బాధ పెట్టాలని కాదు, నా గాయాన్ని మళ్ళీ ఎవరు రేపకూడదన్న భయంతో. కానీ సూర్య మాట్లాపాడు. కానీ అని అడిగింది నీలాక్షి. సూర్యమ్మ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ చూపులో ఒక నిజాయితీ ఉంది. కానీ నువ్వు నా అంచనాలను తలకిందులు చేస్తున్నావు నీలాక్షి. నీ అమాయకత్వం, నీ నిజాయితీ, నా పట్ల నువ్వు చూపిస్తున్న ఈ ఓపిక, ఇవన్నీ నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. నువ్వు నాకు దగ్గర అవుతున్న కొద్దీ నాలోని ఆ పాత భయాలు నెమ్మదిగా కరిగిపోతున్నాయి. కానీ అదే సమయంలో నేను నీకు అర్హుణ్ణి కానేమో అన్న కొత్త భయం కూడా మొదలైంది. తన మనసులోని గందరగోళాన్ని బయటపెట్టాడు. నీలాక్షి నెమ్మదిగా తన చేతిని చాచి సూర్య చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలో ఈసారి ఎలాంటి కరెంట్ షాక్ లేదు. కేవలం ఒక తీయని స్వాంతన, ఒక భరోసా ఉన్నాయి. గతం అనేది ఒక అనుభవం మాత్రమే సూర్యగారు. అది మీ భవిష్యత్తు నిర్ణయించే శాసనం కాదు. ఒకరు మోసం చేశారని ప్రపంచంలో ప్రేమ లేదని అనుకోవటం పొరపాటు. నేను శృతిని కాను, నేను నీలాక్షిని. నా ప్రపంచంలో ప్రేమకు, నమ్మకానికి తప్ప దేనికి స్థానం లేదు. మీరు నా అండగా నిలబడ్డారు, నా ఆత్మాభిమానాన్ని కాపాడారు. మీరు అర్హులు కారని ఎప్పుడు అనుకోకండి. మీకు సమయం కావాలంటే తీసుకోండి, కానీ మీ మనసు తలుపులు మాత్రం పూర్తిగా మూసేయకండి అని చెప్పింది. ఆ చల్లని వెన్నెల్లో ఆమె పలికిన ఆ స్వాంతన వచనాలు సూర్యగుండెల్లో ఉన్న భారాన్ని సగానికి పైగా తగ్గించేశాయి. అతను ఆమె చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు నిజంగానే ఒక అద్భుతానివి నీలాక్షి అని అన్నాడు. ఇద్దరు అలా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఆ వెన్నెల రాత్రిలో చాలాసేపు నిలబడిపోయారు. మాటలు లేవు, కానీ వారి మనసులు మాత్రం ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. ఆ నిశ్శబ్దమే వారి మధ్య చిగురిస్తున్న కొత్త ప్రేమకు నాంది. రాత్రి 12 గంటలు దాటుతుంది. టెర్రస్ మీద నుండి గదిలోకి వచ్చారు ఇద్దరు. గదిలో వాతావరణం ఇప్పుడు చాలా ప్రశాంతంగా, తేలిగ్గా ఉంది. మొదటి రోజు ఉన్న బిగువు ఇప్పుడు ఇద్దరిలోనూ లేదు. సూర్య సోఫా దగ్గరికి వెళ్ళి తన బ్లాంకెట్ తీసుకున్నాడు. నువ్వు మంచం మీద పడుకో నీలాక్షి, నీ సోఫాలో పడుకుంటాను అన్నాడు రొటీన్గా. నీలాక్షి మంచం దగ్గరే నిలబడి, మీరు పగలంతా పనిచేస్తారు, రాత్రి చిన్న సోఫాలో ముడుచుకొని పడుకుంటే మీకు వీపు నొప్పి వస్తుంది. మంచం చాలా పెద్దదిగా ఉంది కదా, ఒకవైపు నేను పడుకుంటాను,
మరోవైపు మీరు పడుకోండి అని మొహమాట పడుతూనే. సూర్య ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఇది అతను ఊహించని పరిణామం. ఒకే మంచం మీద పడుకోవటమా? పర్వాలేదు నీలాక్షి, నాకు అలవాటే అన్నాను నెమ్మదిగా. నాకు తెలుసు మీకు ఇబ్బంది అని. మనం మధ్యలో దిండ్లు పెట్టుకుందాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లీజ్ అంది బతిమలాడుతూ ఉన్నట్టుగా. ఆమె కళ్ళల్లోని అభ్యర్థనను కాదనలేకపోయాడు సూర్య. సరేనని తల ఊపాడు. మంచం మధ్యలో ఒక నిలువు వరుసలో దిండ్లు పేర్చింది నీలాక్షి. ఒకవైపు ఆమె, మరోవైపు సూర్య పడుకున్నారు. గదిలో లైట్లు ఆరిపోయాయి. కిటికీలోంచి వస్తున్న వెన్నెల కాంతి ఆ గదిని ఒక మాయలోకంలో మార్చేసింది. సూర్య కుడి వైపుకు తిరిగి పడుకున్నాడు. దిండ్ల అవతల వైపు ఉన్న నీలాక్షి ముఖం ఆ వెలుతురులో సగం కనపడుతుంది. ఆమె కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెకు నిద్రపడడం లేదు. సూర్య కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇద్దరు ఒకే మంచం మీద ఉన్నారు. మధ్యలో ఉన్నది కేవలం దిండ్లు మాత్రమే కాదు, వారి మధ్య ఇంకా మిగిలి ఉన్న చిన్నపాటి సంకోచాలు. సడన్గా బయట చల్లటి గాలి పెరిగింది. నీలాక్షికి చలివేసి కొద్దిగా ముడుచుకుంది. ఆ మీద దుప్పట్లేదు. సూర్య అది గమనించాడు. అతను తన మీద ఉన్న దుప్పటిని నెమ్మదిగా తీసి దిండ్ల మీదుగా నీలాక్షి మీద కప్పాడు. ఆ కప్పే క్రమంలో సూర్య చెయ్యి నీలాక్షి భుజాన్ని సున్నితంగా తాకింది. నీలాక్షి కళ్ళు తెరిచింది. చీకట్లో కూడా వారి కళ్ళు కలుసుకున్నాయి. సూర్య కళ్ళల్లో ఉన్న ఆ ఆర్ద్రత, ఆమె పట్ల ఉన్న కేరింగ్ నీలాక్షి మనసును మరోసారి దోచుకున్నాయి. థ్యాంక్ యూ అని పెదవులు కదపకుండానే సైగ చేసింది నీలాక్షి. గుడ్ నైట్ అని గుసగుసగా చెప్పాడు సూర్య. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న దూరం భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా వరకు తగ్గిపోయింది. సూర్య పీడకల్లేని ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నాడు. నీలాక్షి కళ్ళల్లో మాత్రం సూర్యతో కలిసి సాగించబోయే అందమైన భవిష్యత్తు గురించిన కొత్త కలలు అల్లుకుంటున్నాయి. రాత్రి పెట్టిన దిండ్ల గోడ ఇద్దరి మధ్య భౌతిక దూరాన్ని పెంచిన మానసిక దూరాన్ని మాత్రం తగ్గించింది. ఉదయం 7 గంటలు అవుతుంది. సూర్యుడు లేత కిరణాలు కిటికీ అద్దాల గుండా లోపలికి ప్రవేశించి మంచం మీద పడుకున్న వారిద్దరిని నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నాయి. సూర్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోవటం వల్ల అతని ముఖంలో ఒక తాజాదనం ఉంది. అలవాటు ప్రకారం అతను సోఫాలో ఉన్నాననుకొని పక్కకు తిరిగాడు. కానీ అతనికి ఎదురుగా కనిపించిన దృశ్యానికి ఒక్క క్షణం అతని శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. మధ్యలో పెట్టిన దిండ్ల గోడ చెదిరిపోయింది. 2 దిండ్లు కింద పడిపోయి ఉన్నాయి. నీలాక్షి పూర్తిగా సూర్యవైపు తిరిగి పడుకొని ఉంది. అంతేకాదు, నిద్రలో ఆమె ఎడమ చేయి సూర్యగుండెల మీద చేరింది. ఆ ముఖం సూర్యభుజానికి అది దగ్గరగా ఉంది. ఆమె వెచ్చని శ్వాస అతని మెడను తాకుతుంది. రాత్రి కప్పుకున్న దుప్పటి ఇద్దరిని కలిపి కప్పి ఉంచుతుంది. సూర్య ఆమెను నిద్ర లేపడం ప్రయత్నించలేదు. అలా ఎంతసేపు ఆ ముఖాన్ని చూసినా తనివి తీరటం లేదు అతనికి. నిద్రలో ఆ ముఖం ఎంత అమాయకంగా, ఒక పసిపాపల ప్రశాంతంగా ఉంది. ఆమె నుదుటి మీద పడిన ముంగులను పక్కకు తీయాలని అతని చెయ్యి ముందుకు వెళ్ళింది. కాని తన స్పర్శకు ఆమె ఎక్కడ మేలుకుంటుందో అన్న భయంతో చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఆమె చెయ్యి తన గుండెల మీద ఉన్న ఆ బరువు అతనికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ బంధం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు అని అతని అంతరాత్మ ఒక్క క్షణం కోరుకుంది. సరిగ్గా అప్పుడే నీలాక్షి నెమ్మదిగా కదిలింది. కళ్ళు తెరుస్తూనే తనకెదురుగా తన్నే రెప్పవేయకుండా చూస్తున్నాం సూర్యను గమనించింది. ఒక క్షణం ఆమెకు ఏమీ అర్థం కాలేదు. తన చెయ్యి అతని గుండెల మీద ఉందన్న స్పృహ రాగానే కరెంటు షాక్ కొట్టినట్టుగా ఒకసారిగా వెనక్కి జరిగింది. ఆమె బుగ్గలు సిగ్గుతో కందిపోయాయి. గబగబ లేచి కూర్చుని తన చీరను సర్దుకుంది. సారీ, నిద్రలో తెలియక తడబాడుతూ అంది నీలాక్షి. ఆమె గొంతులో కంగారు స్పష్టంగా తెలుస్తుంది. సూర్యముఖంలో ఒక చిలిపి నవ్వు మెరిసింది. కావాలని ఆమెను ఆట పట్టించాలనుకున్నాడు. పర్వాలేదు నీలాక్షి, కాని రాత్రి నువ్వే కదా ఈ దిండ్ల గోడ కట్టింది. మరి రాత్రికి రాత్రే ఆ గోడ కూల్చేసి దండయాత్ర చేశావంటే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందిలే అన్నాను నవ్వుతూ. ఆ మాటలకు నీలాక్షి ముఖం మరింత ఎర్రబడింది. అదేం లేదు, దిండ్లు జారిపోయి ఉంటాయి, నేను కావాలని చెయ్యలేదు అంటూ కంగారుగా కింద పడిన దిండ్లు తీసి మంచం మీద పెట్టి
వేగంగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆమె కంగారు పడుతున్న తీరు చూసి సూర్యకి మనసులో ఎంతో ఆనందంగా అనిపించింది. అతని జీవితంలో చాలా రోజుల తర్వాత ఒక ఉదయం ఇంత ఆహ్లాదకరంగా మొదలైంది. కింద హాల్లో కుటుంబ సభ్యులంతా అల్పాహారం చేస్తున్నారు. సూర్య నీలాక్షి ఇద్దరు మెట్లు దిగి రావటం చూసి రఘురామయ్య గారు సంతోషంగా నవ్వారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. సూర్యబాబు, ఈరోజు నీకు వ్యాపార పనులేమీ లేవు కదా అని అడిగారు రఘురామయ్య గారు. సూర్య ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుంటూ, లేవంటే లేవు తాతయ్య, కానీ మధ్యాహ్నం ఒక ఆన్లైన్ మీటింగ్ ఉంది. ఎందుకు అని అడిగాడు. అవన్నీ క్యాన్సిల్ చేసుకో. ఎల్లుండి మన ఊరి గుళ్ళో పెద్ద జాతర. మన ఇంటి నుండే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈసారి కొత్త దంపతులైనా మీ చేతుల మీదుగానే ఆ కార్యక్రమం జరగాలి. అందుకే నువ్వు నీలాక్షి కలిసి టౌన్కి వెళ్ళి అమ్మవారికి పట్టుచీర, అలాగే నీలాక్షికి ఏవైనా కొత్త బట్టలు, నగలు తీసుకురండి అని ఆజ్ఞాపించారు ఆయన. సూర్య ఒక క్షణం సంకోచించాడు. పని వదిలేసి రోజంతా షాపింగ్కి వెళ్ళటం అతనికి ఇష్టం ఉండదు. తాతయ్య, దానికి నేనెందుకు, అత్తయ్యను కీర్తిని పంపించండి, వాళ్లకు బట్టల సెలెక్షన్ బాగా తెలుసు కదా అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నీలాక్షి ముఖం కొద్దిగా వాడిపోయింది. సూర్య తనతో రావటం ఇష్టం లేకని ఇలా చెబుతున్నాడని ఆమెకు అనిపించింది. అది గమనించిన పార్వతి గారు కలగజేసుకొని, ఒరే సూర్య, కొత్త పెళ్ళాం ఇంటికి వచ్చినప్పుడు భర్తే స్వయంగా దగ్గరుండి బట్టలు ఇప్పించాలి. అది మన ఆచారం. పైగా నీలాక్షికి టౌన్ కొత్త, నువ్వు తోడుగా వెళ్తేనే బాగుంటుంది. మారు మాట్లాడకుండా వెళ్ళడానికి సిద్ధమవు అని కరాఖండిగా చెప్పారు. సూర్య అడ్డంగా బుక్కయ్యని అర్థమై నీలాక్షి వైపు చూశాడు. ఆమె అప్పటికే తన వాడిపోయిన ముఖాన్ని దాచుకొని తలదించుకొని తింటుంది. ఆమె బాధను సూర్య పసిగట్టాడు. సర్లే అమ్మ, వెళ్తాను. మీరు చెప్పిన తర్వాత కాదంటానా అన్నాడు సూర్య గొంతు మార్చుకుని. ఆ మాట వినగానే నీలాక్షి తలెత్తి ఆశ్చర్యంగా సూర్యవైపు చూసింది. అతను ఆమెకు మాత్రమే కనిపించేలా కన్నిగీటాడు. ఆమె పెదవుల మీద మళ్ళీ ఆ అందమైన చిరునవ్వు వికసించింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ చిన్న రహస్య సంభాషణ, ఆ సైగలు వారిద్దరిని మరింత దగ్గర చేస్తున్నాయి. ఉదయం 10 గంటలకిద్దరూ సూర్య ఆడి కారులో టౌన్కి బయలుదేరారు. ఊరి పొలిమేరలు దాటే వరకు ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ లేదు. కారు ఏసీ చల్లగా తగులుతుంది. నీలాక్షి కిటికీలోంచి బయట పచ్చని పొలాల్ని చూస్తూ మురిసిపోతుంది. ఈరోజు ఆమె లేత గులాబీ రంగు సిఫాన్ చీర కట్టుకుంది. ఆ చీరలో ఆమె చాలా ఆధునికంగా, అదే సమయంలో సాంప్రదాయంగా కనిపిస్తుంది. సూర్య డ్రైవ్ చేస్తూనే మధ్య మధ్యలో ఆమె వైపు దొంగచూపులు చూస్తున్నాడు. కారులో ఉన్న నిశ్శబ్దాన్ని పోగొట్టడానికి మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు. అందులో ఒక పాత తెలుగు రొమాంటిక్ పాట రావటం మొదలైంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. పాట వినగానే నీలాక్షి చూపు సూర్య మీదకు మళ్ళింది. ఆ పాట వారిద్దరి ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నట్టుగా ఉంది. సూర్యగారు, మీకు విషయం చెప్పనా అంది నీలాక్షి నెమ్మదిగా. ఏమిటి అన్నాడు సూర్య స్టీరింగ్ మీద దృష్టి పెడుతూనే. మీరు పగలంతా పనిలో ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా మీ ల్యాప్టాప్లో ఏవో లెక్కలు చూసుకుంటూ ఉంటారు. మీరు చేస్తున్న వ్యాపారం ఏమిటి? లండన్లో మీ లైఫ్ ఎలా ఉండేది? నాకెప్పుడూ చెప్పలేదు అని అడిగింది. ఆమె గొంతులో కేవలం ఆసక్తి మాత్రమే లేదు. అతని ప్రపంచాన్ని తెలుసుకోవాలన్న ఒక భార్య తపన ఉంది. సూర్యకారు వేగాన్ని కొంచెం తగ్గించాడు. సాధారణంగా ఎవరైనా అమ్మాయి అతని వ్యాపారం గురించి అడిగితే వాళ్లకు తన డబ్బు మీద ఆశ అని అతను అనుమానిస్తాడు. కానీ నీలాక్షి అడిగే విధానంలో ఒక స్వచ్ఛత ఉంది. తను అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం ఉంది. నాది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వ్యాపారం నీలాక్షి. లండన్లో నా లైఫ్ ఎప్పుడు గడియారంతో పరిగెడుతూ ఉండేది. ఉదయం మీటింగ్సు, సాయంత్రం క్లయింట్ పార్టీలు, అంత యాంత్రికంగా సాగిపోయేది. అక్కడ అనుబంధాలకు, ఆప్యాయతలకు పెద్దగా విలువ ఉండదు. అంతా ప్రొఫెషనల్. బహుశా ఆ వాతావరణంలో పెరగటం వల్లనేమో నేను కూడా అలా ఒక యంత్రంలో మారిపోయాను అని చెప్పాడు సూర్య. మరిప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా ఆ యంత్రంలానే ఉండాలనుకుంటున్నారా అని సూటిగా అడిగింది నీలాక్షి. సూర్య వైపు తిరిగి చిన్నగా నవ్వాడు. లేదు, ఇక్కడికి వచ్చాక, ముఖ్యంగా ఈ 2 రోజుల్లో యంత్రానికి కూడా మనసు ఉంటుందని
అది కూడా స్పందిస్తుందని నాకు అర్థమవుతుంది. నన్ను ఒక మనిషిలా ఫీల్ అయ్యేలా చేసినందుకు థ్యాంక్స్ నీలాక్షి అని అన్నాడు. ఆ మాటలకు నీలాక్షి మనసు ఉప్పొంగిపోయింది. అతను నేరుగా ఐ లవ్ యూ చెప్పకపోయినా ఆమె తన జీవితంలో తీసుకువచ్చిన మార్పును అంగీకరిస్తున్నాడు. అంతకంటే ఆమెకు ఇంకేం కావాలి? మిగిలిన ప్రయాణమంతా ఒక తెలియని ఆనందంతో, తేలికపాటి కబుర్లతో సాగిపోయింది. టౌన్లోని ఒక పెద్ద షాపింగ్ మాల్కు చేరుకున్నారిద్దరు. లోపల వాతావరణం అంతా పెళ్లి సందల్లా ఉంది. రంగురంగుల చీరలు, నగలు అన్నీ జిగజిగలాడుతున్నాయి. మొదట అమ్మవారికి ఒక ఎర్రటి పట్టు చీరను ఎంచుకున్నారు. ఆ తర్వాత సేల్స్ మ్యాన్ నీలాక్షి వైపు తిరిగి, మేడం గారికి ఎలాంటి చీరలు చూపించమంటారు సార్ అని అడిగాడు. నీలాక్షి వెంటనే కలగజేసుకొని, నాకు ఎక్కువ రేటు వద్దు భయ్యా, ఒక మామూలు కాటన్ పట్టు చీరలు చూపించండి చాలు అని అంది. సూర్య డబ్బును అనవసరం ఖర్చు చేయటం ఆమెకి ఇష్టం లేదు. కానీ సూర్య ఆ మాటను అడ్డుకున్నాడు. నా భార్యకు మామూలు చీరలు వద్దు, మీ దగ్గర ఉన్న బెస్ట్ బ్రైడల్ పట్టు చీరలు లేటెస్ట్ డిజైన్ తీసుకురండి, ధర గురించి ఆలోచించకండి అని ఖచ్చితంగా చెప్పారు. నీలాక్షి ఆశ్చర్యంగా సూర్యవైపు చూసింది. అతను ఆమె కళ్ళల్లోకి చూసి, నా భార్య ఏది పడితే అది కట్టుకోవడానికి నేను ఒప్పుకోను, నువ్వు నా ఇంటి మహాలక్ష్మివి, దానికి తగ్గట్టుగానే ఉండాలి అని అన్నాడు. ఆ మాటలు ఆమెకు ఎంతో గర్వాన్నిచ్చాయి. సేల్స్ మ్యాన్ రంగురంగుల చీరలను ముందు రాశిగా పోశాడు. నీలాక్షికి అందులో ఏదెంచుకోవాలో అర్థం కావటం లేదు. ఒక లేత ఆకుపచ్చ చీరను తీసుకొని చూస్తుంది. సూర్య లేచి నిలబడి చీరల కుప్పలోంచి ఒక అద్భుతమైన రాయల్ బ్లూ రంగు పట్టుచీరను బయటకు తీశాడు. దానికి వెండి జరి అంచు ఉంది. ఆ చీరను తీసుకొని నేరుగా నీలాక్షి దగ్గరకు వచ్చాడు. లేచి నిలబడు అన్నాడు మెల్లగా. నీలాక్షి కంగారుగా లేచి నిలబడింది. చుట్టూ జనమున్నారు. సూర్య ఏమాత్రం సంకోచించకుండా ఆ చీరను ఆ భుజం మీద వేసి ఆమె నడుము చుట్టూ ఒక కొంగును తిప్పి అద్దం ముందు నిలబెట్టాడు. ఈ ప్రాసెస్లో అతని చేతుల ఆ భుజాలను, నడుమును సున్నితంగా తాకాయి. ఆ స్పర్శకు ఆమె శరీరమంతా జల్దరించింది. సూర్య ఆమె వెనక నిలబడి అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూస్తున్నాడు. ఆ రాయల్ బ్లూ రంగు చీరలో ఆమె రంగు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్, ఈ చీర నీకోసమే నేసినట్లు ఉంది, ఇది తీసుకుందాం అన్నాడు సూర్య అద్దంలో ఆమె కళ్ళలోకి చూస్తూ. నీలాక్షికి మాటలు రాలేదు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తన భర్త స్వయంగా తనకు చీర ఎంపిక చేసి తన భుజం మీద వేసి అలంకరిస్తుంటే ఆ క్షణం ఆమెకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. అక్కడే ఉన్న ఒక వయసు పైబడిన మహిళ వాళ్ళిద్దరిని చూసి దగ్గరికి వచ్చింది. ఏమ్మా, మీ ఆయన్ని మీద ఎంతో ప్రేమను కురిపిస్తున్నాడు, మీ ఇద్దరి జోడి చూడముచ్చటగా ఉంది, ఎవరి దృష్టి తగలకుండా కలకాలం చల్లగా ఉండండి అని దీవించింది. ఆ దీవెన వినగానే సూర్యముఖంలో ఒక ఆనందకరమైన చిరునవ్వు, నీలాక్షి ముఖంలో సిగ్గు ఒకేసారి తొంగి చూశాయి. సూర్య మొదటిసారిగా ఆ భార్యాభర్తల అనే బంధాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. బట్టల షాపింగ్ పూర్తయిన తర్వాత ఇద్దరు జ్యువెలరీ షాప్కి వెళ్ళారు. అక్కడ నీలాక్షికి కొన్ని రోజువారీ వాడుకునే గాజులు, ఒక చిన్న నెక్లెస్ తీసుకున్నారు. బిల్లు కడుతున్న సమయంలో సూర్యకు తెలిసిన ఒక పాత స్నేహితుడు విక్రమ్ అక్కడికి వచ్చాడు. హే సూర్య, వాట్ ఏ సర్ప్రైజ్ మ్యాన్, ఎప్పుడు వచ్చావు ఇండియాకి అంటూ విక్రమ్ వచ్చి సూర్యని హత్తుకున్నాడు. సూర్యకు నవ్వుతూ, హాయ్ విక్రమ్, జస్ట్ 1 వీక్ అయింది అని అన్నాడు. విక్రమ్ చూపు పక్కనే నిలబడిన నీలాక్షి మీద పడింది. ఆ మందానికి అతను ఒక్క క్షణం ఆకర్షితుడయ్యాడు. వావ్, ఎవరి బ్యూటీ, నీ కొత్త బిజినెస్ పార్ట్నరా, ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు బ్రో అంటూ విక్రమ్ నీలాక్షిని పైనుంచి కిందకు చూస్తూ కాస్త అసభ్యంగా మాట్లాడాడు. నీలాక్షికి ఆ చూపులు ఇబ్బందిగా అనిపించి సూర్య వెనక్కి జరిగింది. వెంటనే సూర్యముఖం సీరియస్ అయింది. అతనిలోని కండరాలు బిగుసుకున్నాయి. ఏమాత్రం ఆలోచించకుండా తన కుడి చేతిని నీలాక్షి భుజం చుట్టూ గట్టిగా వేసి తన వైపుకు లాక్కున్నాడు. అది ఒక రక్షణ కవచంలా ఉంది. సీజ్ మై వైఫ్ నీలాక్షి, జాగ్రత్తగా మాట్లాడు విక్రమ్ అన్నాడు సూర్య. అతని గొంతులో ఉన్న కాఠిన్యానికి విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఓ సారీ బ్రో, నాకు తెలియదు, కంగ్రాట్స్ వదినా అంటూ మాట మార్చి అక్కడి నుండి త్వరగా జారుకున్నాడు విక్రమ్.
సూర్య ఇంకా తన భుజం మీద ఉన్న చేతిని తీయలేదు. అతనిలో ఒక రకమైన పాలిటిక్స్, అసూయ, రక్షణ భావం అన్ని కట్టలు తెంచుకున్నాయి. తన భార్యను వేరే మగాడు అలా చూడడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు అన్న నిజం అతనికి అప్పుడే స్పష్టంగా అర్థమైంది. ఒకప్పుడు ఈ పెళ్ళే వద్దనుకున్న తను ఇప్పుడు ఆమెను వేరే వాళ్ళు చూస్తూనే తట్టుకోలేకపోతున్నాడు. ఇది ప్రేమ కాకపోతే ఇంకేమిటి? నీలాక్షి తలపైకెత్తి సూర్య ముఖంలోకి చూసింది. అతని ముఖంలో ఉన్న కోపాన్ని గమనించి, సూర్యగారు, నేను బానే ఉన్నాను, కూల్ అంటూ అతని చేతిని నెమ్మదిగా నిమిరింది. ఆమె స్పర్శ తగలగానే సూర్యలో ఉన్న అగ్నిపర్వతం చల్లారిపోయింది. అతను వెంటనే తన చేతిని తీసేసి కంగారుగా సర్దుకున్నాడు. సారీ, వాడు అలా మాట్లాడేసరికి నా కోపం ఆగలేదు అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్టు. నాకు తెలుసు, నా కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారని నాకు అర్థమైంది అంది నీలాక్షి నవ్వుతూ. షాపింగ్ అంతా పూర్తయ్యేసరికి సాయంత్రం 5 గంటలు దాటింది. ఆకలిగా ఉందా అని అడిగాడు సూర్య. ఉంది, ఏమైనా తిందామా అంది నీలాక్షి. లండన్లో 5 స్టార్ హోటల్స్లో తినడం అలవాటైన సూర్య ఈరోజు నీలాక్షి కోసం ఒక చిన్న రోడ్ సైడ్ చాట్ బండి దగ్గర కారు ఆపాడు. ఇద్దరు పానీపూరి ఆర్డర్ చేసుకున్నారు. బండి అతను పానీపూరి ఇస్తుంటే నీలాక్షి చాలా ఉత్సాహంగా చిన్నపిల్లలా తింటుంది. కారానికి కళ్ళు నీళ్లు తిరుగుతున్నాం ఎంజాయ్ చేస్తుంది. ఆ ఆనందాన్ని చూసి సూర్యకు కడుపు నిండిపోయినట్టు అనిపించింది. ఒక పూరి తినే క్రమంలో నీలాక్షి బుగ్గ మీద కొంచెం పాని పడింది. ఆమె అది గమనించలేదు. సూర్య వెంటనే తన జోబులోంచి కర్చీఫ్ తీసి ఏమాత్రం మొహమాట పడకుండా ఆమె బుగ్గ మీద ఉన్న మరకను తుడిచాడు. ఆ ఆకస్మిక స్పర్శకు నీలాక్షి తిండం ఆపేసి అలాగే సూర్యవైపు చూస్తూ ఉండిపోయింది. చుట్టూ వెళ్తున్న వాహనాలు, జనం, గోళ్ళ అన్ని వారికి దూరం అయిపోయాయి. అక్కడ కేవలం వారిద్దరూ మాత్రమే ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు. సూర్య నెమ్మదిగా కర్చీఫ్ తీసుకొని కారు వైపు నడిచాడు. నీలాక్షి అతను వెనకే వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో కారులో ఎలాంటి మ్యూజిక్ లేదు. కానీ ఇద్దరు హృదయాల్లో ఒక సరికొత్త ప్రేమ గీతం మొదలైంది. రాత్రి వేసిన దిండ్లకు కూడా ఉదయానికే చెదిరిపోతే ఈరోజు జరిగిన సంఘటనలు వారి మనసుల మధ్య ఉన్న చివరి అదృశ్య గోడలను కూడా బద్దలు కొట్టాయి. ఇంటికి చేరుకునేసరికి చీకటి పడింది. రేపు జరగబోయే అమ్మవారి జాతరలో కొత్త దంపతులుగా వాళ్ళు ఎలా పాల్గొనబోతున్నారో, ఈ ప్రయాణం వాళ్ళ జీవితాల్లో ఇంకెన్ని అందమైన రంగులను నింపబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.